హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ స్టోరీ. ఈరోజు నుంచి మన స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాం. స్టోరీలోకి వెళ్తే 10th కంప్లీట్ అయ్యాక ఇంటర్లో ఏ కోర్స్ చేయాలా అని ఆలోచిస్తుంది మన మెర్సీ. ఇంటర్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది కదా, ఏ కోర్స్ తీసుకోవాలా అని. ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అని ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్స్ ఇచ్చి చంపుతూ ఉంటారు. జనరల్గా మన మెర్సీ ఎవరి సజెషన్స్ తీసుకునే టైప్ కాదనమాట. సో తనకు నచ్చింది చేయాలనే ఆలోచన గల అమ్మాయి మన మెర్సీ. తనకి లా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో సిఈసి తీసుకుందామని డిసైడ్ అయింది. కట్ చేస్తే ఇంటర్ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఫస్ట్ డే కలిగిన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి నిజమేనా కాదా అని చెప్పే ముందు మన స్టోరీలో హీరోని ఇంట్రడక్షన్ చేయాలి కదా. తన పేరు రాజ్. 10th కంప్లీట్ అయ్యాక సేమ్ థాట్తో సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి సిఈసి బాగుంటుందనే థాట్తో సేమ్ కాలేజ్, సేమ్ గ్రూప్, సేమ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు రాజ్. తన గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం, కానీ 6 అడుగుల పొడవు, చూడగానే అట్రాక్ట్ చేసే స్మైల్, ఒక్కసారి మాట్లాడితేనే తెలిసేంత మంచితనం, ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, సిచ్యువేషన్ అర్థం చేసుకునే మెచ్యూరిటీ, తెలియని వాళ్ళని కూడా హెల్ప్ చేసే గొప్ప మనసు. మరీ ఇంత మంచి అబ్బాయిలు ఉండడం చాలా రేర్ కదా. ఏం చేస్తామండి, మన స్టోరీలో ఉన్నాడు మరి. సో బ్యాక్కి వెళ్తే రాజ్ క్లాస్లో కూర్చుని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో విండోస్లోంచి చూస్తే ఒక అమ్మాయి క్యారిడార్లో చుడీదార్ వేసుకొని బుక్స్ని 2 చేతులతో దగ్గరికి పట్టుకొని నడుచుకుంటూ క్లాస్లోకి వస్తుంది. చూడగానే మనసులో ఏదో తెలియని ఫీలింగ్, మాటల్లో చెప్పలేనిది. మెర్సీని చూడగానే రాజ్ ఫేస్లో ఒక చిన్న స్మైల్. ఈ ఫీలింగ్ని ఏమంటారో తెలియదు, కానీ చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. ఈరోజు కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు వస్తుంది, తన కాలేజ్కి ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండడమే సరిపోతుంది. మేబీ దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఓకేనేమో కదా. సో రాజ్ తనని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అప్పుడు మెర్సీకి తెలీదు. తన క్లాస్లోకి నార్మల్గా వచ్చి కూర్చుంది. ఎవరికైనా ఫస్ట్ డే కాలేజ్ స్పెషలే కదా. భయం, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అన్ని ఫీలింగ్స్ కలిసి ఉంటాయి. ఎంత స్పెషల్ అంటే లాస్ట్ డే అయిపోయినా సరే ఫస్ట్ డే కాలేజ్ మర్చిపోవడం మాత్రం కుదరదు. ఫస్ట్ డే కాలేజ్ ఎప్పటికీ గుర్తుంటుంది. సో రాజ్ మెర్సీని చూసిన ఫీలింగ్ని తనకు ఎక్స్ప్రెస్ చేశాడా? రాజ్ మెర్సీల లైఫ్లో ఈ ఒక్కరోజు ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది? మెర్సీ తన లవ్ని యాక్సెప్ట్ చేసిందా? అసలు తర్వాత ఏం జరిగింది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టే ట్యూన్ టు లవ్ స్టోరీ.